ఎస్, గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. అండ్ సొర గురించి ఇప్పుడు ఇందాక మనం బెండ గురించి చూసాము వీడియో. సొర గురించి చూద్దాము ఎలా ఉంది, రిజల్ట్ ఏంటని చెప్పండి సుబ్బారెడ్డి గారు. సొర ఎలా ఉంది సార్? సొర కూడా సేమ్ అగ్రీన్ గ్రానువల్ అండ్ అగ్రీన్ అది వాడినాం సార్. ఈల్డ్ అదే మళ్ళీ ఇది స్ప్రే కూడా వాడినాం. ఓకే. ఆ 6 వల్ల మొత్తం పూత పిందె ఎక్సలెంట్ గా ఉంది సార్. ఇది ఓకే. ఇక్కడ కూడా ఉండదు చూడు సార్ పిందెలు. చెట్టు నాణ్యత గానీ అంత స్మూత్ గా పెరుగుతుంది సార్. ఇది ఇంత ముందు నీడు వేసినా గానీ ఇంత స్మూత్ రాలేదు. ఇంతకు ముందు లేదు, ఇంత ముందు లేదు స్మూత్ గా అనేది. ఇప్పుడు ఊరికట అంటిగిన పలక నిరుగుతుంది. అంత చాలా డెలికేట్ గా ఉంది. డెలికేట్ గా ఉంది. అంత నీట్ గా ఉంది సార్ ఇది. సో ప్రొడక్ట్స్ అయితే మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. నా పొలంలో అయితే నెంబర్ 1 రిజల్ట్ సార్ ఇది. ఓకే. ఓకే. పూత చూడండి చాలా బాగుంది. అన్ని చోట్ల పూతలు ఉన్నాయి. పూత మొత్తం ప్రతి పూతకు పిండింది. ఓకే. ఓకే. ఓకే, రైట్. సో సొర అనేది కూడా చాలా హెల్దీగా మంచి దిగుబడి వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఫ్లవర్స్ అంతా చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ తో పాటు పిందె కూడా బాగా వస్తుంది. సో రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇది బెండ అండ్ ఇది సొర. ఎక్సలెంట్ రిజల్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. సో మీ ద్వారా చాలా మంది రైతులకు ఇంకా రికమెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి దిగుబడి తీసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.